ఇది చూడమ్మా, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈ డిజైను హ్యాండ్స్ ఇలా వస్తుందమ్మా. ఇది ఒక షేడ్, పింక్ షేడ్. ఇది బ్లౌజు, ఇది హ్యాండ్స్కి ఇలా వస్తుంది. హ్యాండ్స్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బ్లౌజ్ ఉంది కదా, పైనుంచి డిజైన్ వస్తుంది. ఈ కింద రాదు, పైనుంచి వస్తుంది డిజైను. కింద ప్లెయిన్ ఉంటుంది. ఇది ఒక వెరైటీగా వేయించాను అనమాట. ఇదేంటంటే పైన షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ స్టిచ్ వస్తుంది కదా మనకి, అక్కడి నుంచి డిజైన్ వస్తుంది, కింద ప్లెయిన్ వస్తుంది. 2 హ్యాండ్స్కి అలాగే. ఇంకోటి ఇది ఫ్రంట్ నెక్ కంప్లీట్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి పళ్ళు వస్తుంది కంప్లీట్. ఏ పార్ట్ మనకి బయటకు కనిపిస్తుందో అది వస్తుంది. ఇది బ్యాక్ నెక్. ఇది వచ్చి బ్యాక్ నెక్. మనకి కావాలి అనుకుంటే ఇలా కుట్టించేసుకోవచ్చు. అంటే కట్ వర్క్ లాగా కుట్టించేసుకోవచ్చు. లేదు అనుకుంటే బోట్ నెక్ లాగా కుట్టించుకోవాలి. ఇలా బోట్ నెక్ లాగా వస్తుంది. ఇది ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది, ఇలా వస్తుంది అనమాట. లేదంటే చిన్న హోలు పెట్టించుకోవచ్చు. అలా ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు మనకి చెప్తే మేము స్టిచ్ చేసి కూడా ఇస్తామన్నమాట. ఇదొకటి పింక్ కలర్ అనమాట. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ కలర్ ఇక్కడ కనిపిస్తుందమ్మా. ఇది ఎగ్జాక్ట్ కలరు ఇక్కడ వచ్చింది కదా, ఆ కలర్ అమ్మా. ఈ బ్లౌజు ఈ కలరు ఎగ్జాక్ట్ కలరు. ఇది వచ్చి రెడ్ బ్లౌజు, హ్యాండ్స్కి వస్తుంది. ఇది వచ్చి నెక్కి వస్తుంది, బ్యాక్ నెక్కి వస్తుంది, ప్లస్ ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇది రెడ్ కలరు, ఇప్పుడు కనిపించే కలరే అన్నమాట.